వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా చేశారు? లూటీ చేశారు ఈ రాష్ట్రాన్ని. తెలుగుదేశం హయాంలో ఎన్డీఏ ప్రభుత్వంలో గీసేవాణిదే చెట్టు అయితే దోపిడీ చేసేదే పాలసీ అనే విధంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం సొంత వ్యాపారంలాగా మద్యం దుకాణాలు చేశారు. ఆ లిక్కర్ తాగి కొన్ని 50,000 పైచీలకు చనిపోయారు. అదేవిధంగా లక్షలాది మంది రోగాలను బారిన పడ్డారు. అంతేకాదు ఇవాళ ఏదైతే గీత కార్మికులు ఉన్నారో వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టారు వైసీపీ ప్రభుత్వంలో. ఎందుకంటే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలోనే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే 50 కిలోమీటర్ల ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో ఆ లోపు ఎక్కడా కూడా వ్యాపారం చేయటానికి లేదు, కళ్ళు గీయటానికి లేదని చెప్పి జీవో తెచ్చారు ఆనాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ కళ్ళు దుకాణాలకు 100 కిలోమీటర్ల దూరంలో వరకు కూడా వ్యాపారం చేయటానికి లేదని ఆయన జీవో తీసుకొచ్చారు. ఈ విధంగా గీత కార్మికులను ఇబ్బంది పెట్టడమే కాకుండా చెట్టుపై పడితే ఒక పాలసీ తెచ్చాడు ఆయన. గతం తెలుగుదేశం ప్రభుత్వం చెట్టుపై పడిన వాళ్ళు ఎవరైతే పడ్డారో 5 లక్షలు ఇస్తే మేము 10 లక్షలు ఇస్తామని చెప్పి ఆనాడు 55 మంది చెట్టుపై పడి నుండి చనిపోతే ఒక్క చనిపోయిన వ్యక్తికి కూడా డబ్బులు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. అంతేకాదు కోవిడ్ సమయంలో కోవిడ్ వచ్చినప్పుడు నిజంగా కళ్ళు గీసుకొని బతుకుతూ ఉంటే గ్రామాల్లో నానా ఇబ్బందులు పడతా ఉంటే కళ్ళు గీటాకి లేదని చెప్పి కేసులు పెట్టి నానా హింసలు పెట్టారు వాళ్ళని. వాళ్ళు ఏం తప్పు చేశారు? ఒక్కడే వెళ్ళి గీసుకుంటాడు. అది ఆ రోజున నిజంగా చాలామంది శాస్త్రవేత్తలు చెప్పారు కళ్ళు తాగితే ఇంకా మంచిది కోవిడ్ సమయంలో అని కూడా చెప్పారు. అంతేకాదు మా బిడ్డ అమర్నాథ్ గౌడ్ని అత్యంత కిరాతకంగా కేవలం తల్లి చెల్లిని ఇబ్బంది పెడుతున్నారని అడిగితే దారుణంగా హత్య చేస్తే కనీసం స్పందించినటువంటి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం అని కూడా తెలియజేసుకుంటూ మమ్మల్ని కక్ష సాధించారు. మాకున్నటువంటి ఏదైతే నిధులు విధులు ఉండేవో మొత్తాన్ని కూడా తీసేశారు.